హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. ఈ వీడియోలో మనం హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన న్యూ అప్డేట్స్ ఏంటో చూద్దాం. మీరు గమనిస్తే హైదరాబాద్కి అన్ని విధాల కనెక్టివిటీస్ ఉన్నాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం రైలు కనెక్టివిటీ ఉంది, అట్ ద సేమ్ టైం ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే 50 కిలోమీటర్స్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది అండ్ 150 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ ఉంది అండ్ ఫ్యూచర్లో 340 కిలోమీటర్స్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. మీరు ఒకప్పుడు గమనిస్తే ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు బస్సులో వెళ్ళాలంటే మీకు 2 అవర్స్ పైన పడుతుంది. ప్రెసెంట్ ఎల్బీ నగర్ నుంచి మియాపూర్కి మెట్రోలో వెళ్తే మనకి దాదాపుగా 40 మినిట్స్లో రీచ్ అవచ్చు. హైదరాబాద్ ఇంటర్నల్గా కనెక్టివిటీ అనేది మెట్రో మీద ఆధారపడి ఉంది. సో ఈ మెట్రో అనేది అన్ని ఏరియాస్కి కూడా ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ మెట్రోని 3 కారిడార్స్లో డెవలప్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ 2లో 5 కారిడార్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో మొగల్పుర ఏరియా దగ్గర డిమాలిషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్లీ ఫేజ్ 2లో డెవలప్ చేస్తున్న పాత బస్తీ మెట్రో కోసం జరుగుతున్న పనుల దగ్గర ఉన్నాం. సో ఈ ఏరియా వచ్చేసి ఎగ్జాక్ట్లీ మొగల్పుర. ఇక్కడ ఆల్రెడీ డిమాలిషన్స్ అనేవి జరిగినాయి. ఈ మెట్రో కోసం ఆల్రెడీ మెట్రో ఎక్స్పాన్షన్ కోసం వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఇది ఆల్రెడీ 10 days బిఫోరే స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి మనకి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్స్ మెట్రో అనేది రాబోతుంది. సో ఇక్కడ దాదాపుగా 1100 ఆస్తులకు పైగా వీళ్ళు కలెక్ట్ చేయాల్సింది ఉంది. సో ఈ మెట్రో కనుక వాడుకలో వస్తే పాత బస్తీలో చాలా ట్రాఫిక్ తగ్గుతుంది. చార్మినార్ అండ్ సాలార్జంగ్ మ్యూజియం కూడా ఒక 500 మీటర్స్ అవతల మెట్రో స్టేషన్ ప్లాన్ చేస్తున్నారు. ఓల్డ్ సిటీ నుంచి మనకి చాంద్రాయణగుట్ట వరకు కనెక్ట్ చేస్తారు. అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా కనెక్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా ఫేజ్ 2Aలో ఉండబోతుంది. అండ్ ఫేజ్ 2Bలోకి వచ్చేసి మనకి షామీర్పేట్ మెట్రో అండ్ మేడ్చల్ మెట్రో, ఈ 2 మెట్రో లైన్స్ వల్ల నార్త్ సైడ్ కూడా కనెక్టివిటీ చాలా బాగా పెరిగిపోతుంది. మేడ్చల్ మెట్రో కారిడార్ వచ్చేసి టోటల్ 23 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఈ మేడ్చల్ మెట్రో కారిడార్ పారడైజ్ నుంచి తాడ్బండ, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు ఉండబోతుంది. అండ్ జేబీఎస్ టు షామీర్పేట మెట్రో వచ్చేసి టోటల్ 22 కిలోమీటర్స్ ఉండబోతుంది. ఈ షామీర్పేట మెట్రో వచ్చేసి జేబీఎస్ నుంచి విక్రంపురి, కర్కానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట, తూముకుంట అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు కనెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ జేబీఎస్ మెట్రోని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ జేబీఎస్ షామీర్పేట మెట్రో లైన్లో బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఒక 600 మీటర్స్ సొరంగ మార్గంలో ప్లాన్ చేస్తున్నారు. ఈ మెట్రో ఎక్స్టెన్షన్స్ ఫేజ్ 2 పార్ట్ Aలో డెవలప్ చేసే కారిడార్స్ వచ్చేసి మనకి నాగోల్ టు శంషాబాద్ 36.8 కిలోమీటర్స్ అండ్ రాయదుర్గ్ టు కోకాపేట్ నియోపోలిస్ 11.6 కిలోమీటర్స్, ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్స్ అండ్ మియాపూర్ టు పటాన్చేరు 13.4 కిలోమీటర్స్ అండ్ ఎల్బినా టు హైత్ నగర్ 7.1 కిలోమీటర్స్. సో ఇవన్నీ ఫేజ్ 2 పార్ట్ Aలో డెవలప్ చేస్తారు. అండ్ ఫేజ్ 2 పార్ట్ Bలో షామీర్పేట్ మెట్రో, మేడ్చల్ మెట్రో అండ్ ఫ్యూచర్ సిటీకి కూడా డిపిఆర్లు రెడీ చేస్తున్నారు. మెట్రో డెవలప్మెంట్స్లో భాగంగా హెచ్ఎంఆర్ఎల్ వాళ్ళు ఈవీ జిప్ వాళ్ళతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇది బేసిక్గా ఏంటంటే ఉమెన్ డ్రివెన్ టాక్సీ సర్వీసెస్. ఈవీ జిప్ వాళ్ళు ఆడవాళ్ళకి ఉపాధి కల్పించేలాగా ఈ బైక్ టాక్సీ సర్వీసెస్ని మెట్రోతో కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేస్తున్నారు. సో మెట్రో అనేది అవుటర్ రింగ్ రోడ్ దాటి కూడా ఎక్స్పాండ్ అవ్వబోతుంది. మీరు అలాంటి ఏరియాస్ గుర్తించి మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. ఎందుకంటే మెట్రో వల్ల అనుకోకుండా ఎగ్జిస్టింగ్ సిటీలో చాలా ఏరియాస్లో గ్రోత్ అనేది చాలా పెరిగింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఒక మంచి జెన్యూన్ అండ్ లీగల్లీ వెరిఫైడ్ ప్రాపర్టీ చూపించే బాధ్యత మాది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.